గారు హిందూ దేవాలయానికి సంబంధించి 110 కేసులు ప్రస్తుతం ఆయన చూస్తున్నారు. నా భారతదేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్యలన్నా పావర్టీ లేదు, ఇన్ఈక్వాలిటీస్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్లేషన్ లేదు, పొల్యూషన్ లేదు, కరప్షన్ లేదు, వీటి పోగా స్టాండర్డ్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఉన్నాయి దేశంలో. ప్రజెంట్ చైల్డ్ అబ్యూజింగ్ లేదు, లేకపోతే ఉమెన్ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ లేవు. ఇలాంటి ఆటన్నిటి పక్క పెట్టి మీరు దీని మీదే ఫైట్ చేయాలి సార్. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రధాన సమస్య మతం మాత్రమే. ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశంలో ఉన్న ముస్లింలందరికీ రిప్రజెంటేటివ్గా చెప్పుకుంటుంది. వీళ్ళేమో రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తారు. నాకు 15 నిమిషాలు ఇస్తే మీ సంగతి ఏందో చూస్తా ఇది అని అంటారు. మోడీ గారేమో మరి ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఈడీనో సిబిఐయో ఐటీనో పంపిండు. మరి ఎందుకు సార్ ఈయన ఎంత మంచోడు, అయినా మీద ఇప్పటివరకు ఈడీ సిబిఐ ఐటీ ఎలాంటి కేసులు జరగలేదు. సరే అవి పక్క పెడితే ఈ మాట జాతి వ్యతిరేకంగా మాట్లాడినందుకు చిన్న చిన్న మాటలకు సాయిబాబా లాంటి వాళ్ళ మీద సెడిషన్ కేసు వేసిరా సార్. రాజద్రోహం వేసి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెట్టి కదా ఆయన ఒక దేశంలోనే ఒక మతాన్ని అంతం చేస్తాను. ఆయన మాత్రం ఎందుకు సార్ ఇప్పటివరకు ఆయన మీద ఎలాంటి కేసులు ఫైల్